హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ వరల్డ్. ఈరోజు మన తేజస్ వరల్డ్లో చేయబోయే కర్రీ చుక్క కూర కందిపప్పు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ చుక్క కూరని ఇట్లా చాప్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఈ కాడలు ఉంటాయి కదా, అవి కూడా డైరెక్ట్ అలాగే కట్ చేసుకొని వాష్ చేసుకొని చుక్క కూరని ఇలాగే వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ చాప్ చేసుకోవాలి. ఇది చుక్క కూర మొత్తం ఇలా చాప్ చేసుకొని వాటర్లో వేసుకున్నాక దానికి కావాల్సింది పచ్చిమిర్చి అండ్ ఆనియన్. ఆల్రెడీ చుక్క కూరలో పులుపు ఉంటుంది కాబట్టి టమాటా వేయకూడదు. ఇందులో పసుపు వేసుకోవాలి. ఇందులో 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నా. ఆల్రెడీ పసుపు కూడా వేసుకున్నా. మీరు మిర్చితో పాటు కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు మిర్చినే ఎక్కువ వేసుకుంటా అనుకుంటే కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నా. హాఫ్ కప్ కందిపప్పు వేసుకుంటున్నా. ప్రెషర్ కుక్కర్ లేకపోతే గంజిలో కూడా వేసుకోవచ్చు, కానీ అది కొంచెం టైం పడుతుంది. కందిపప్పు ఉడికినాక అప్పుడు చుక్క కూర అనేది వేసుకోవాలి. కుక్కర్లో వేసాం కదా, ఇది ఉడికింది. ఉడికినాక ఇలా రుబ్బుకోవాలి. రైస్లోకి బాగుంటుంది, ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని లైట్గా సాల్ట్ వేసుకోవాలి. నేను చుక్క కూర 4 కట్టలు తీసుకున్నాను. మరీ ఎక్కువ తీసుకుంటే పులుపు ఎక్కువ అవుతుంది. మీరు పులుపు తినేదాన్ని బట్టి వేసుకోండి. చుక్క కూర మెత్తగా ఉడికినాక ఇప్పుడు పోపు పెట్టుకున్నాం. వేసుకోవడానికి కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి కాస్త ఆయిల్ పోసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎల్లిపాయలు, మాడకూడదు. వెల్లిపాయలు దోరగా వేగాలి. వెల్లిపాయ కూడా వేగాక ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి కూడా వేగాక కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకున్న దాంట్లోకి చుక్క కూర వేసేయాలి. చుక్క కూర ఇప్పుడు ఎంతగానో గుమగుమలాడే చుక్క కూర కందిపప్పు రెడీ అయిపోయింది.
చూసారుగా ఎంత సింపులో. చూసారుగా ఈరోజు చుక్కకూర కందిపప్పు. మీకు నా చుక్కకూర కందిపప్పు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.